ఆకాశవాణి అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణరవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి. 7 దశాబ్దాల నట జీవితంలో విభిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలు. గోదావరికి పొంగొచ్చినా, కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవ్వరూ ఆపలేదు. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో, ఆశతో. నీ గుండెల్లో గూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ళ కడుపు మంటలు మంగళహారతులవుతాయి. ధర్మాన్ని గౌరవిస్తే వాళ్ళ చేతుల్లోని మారణాయుధాలు మంత్రపుష్పాలవుతాయి. తెలుగు తెరపై ప్రణయగాథలకు ఆద్యుడు, మరపురాని ప్రేమ కథా చిత్రాల రాకుమారుడు. అంటే పెళ్ళాడాలంట. ఓకే, చూడు పద్మ, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. అరే, సిగ్గు మొక్క తొడిగిందే. ఇంతలోని అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో. సాంఘిక చిత్రాలు ఆయన నటనా పటిమకు నిదర్శనాలు. నా కన్నింటికంటే గొప్పది నా వృత్తి, అదే నా దైవం. ఈ రోజు నా వృత్తిలో నన్ను తలవంచుకునేట్టు చేశావు. చేతికి చిక్కిన నేరస్తుని తప్పించుకునేట్టు చేశావు. నన్ను ఓడిపోయేట్టు చేశావు. నిన్ను క్షమించలేను. నీ నీడని కూడా సహించలేను. ఐ హేట్ యు. గెట్ అవుట్. తెలుగు తెరపై తొలి నవలా నాయకుడు. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపే విందుకే నిషా కనుల దానా. డైలాగ్స్ చెప్పడంలో ఆయన శైలి వైవిధ్యం. ఏమండి అనసూయ గారు, మీ పేర్లో ఆ రా తీసేసి అసూయగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకనే అన్న మాటకి మీకు అసూయతో ఒళ్ళు మండిపోయింది కదా, అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి. అమర ప్రేమికుడిగా మగువ మనసులను దోచుకున్న కలల యువరాజు. మనసు లేని బ్రతుకొక నరకం, మరువలేని మనసుక నరకం. మనిషికెక్కడ ఉన్నది స్వర్గం, మరణమేనా దానికి మార్గం. మనసు లేని బ్రతుకొక నరకం. జానపద, సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణికాల్లో కూడా తనదైన బాణి. నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పదు. అంతేకాదు, పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకును తప్పదు. యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది. పాటలకు ఒక కొత్త ఒరవడి, డాన్స్కి ఒక క్రేజ్ తీసుకొచ్చి చిత్రసీమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఆయన నటన తర్వాతి తరాలకు ఒక నిఘంటువు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. దేవదాసుగా, మహాకవిగా, భక్తునిగా, అర్జునునిగా, అభిమన్యునిగా, నారదునిగా, భగ్నప్రేమికుడిగా, చాణుక్యునిగా మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన ఆయన ఒక నట శిఖరం. పురాణమైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని తోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడుని పరువు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను. మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం.
75 వసంతాలకు పైగా తన నటనతో వెండితెరను సుసంపన్నం చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినీ చరిత్రతో పాటు సమాంతరంగా ఎదిగిన నటులు అక్కినేని. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసిన నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటిస్తుంది ఆకాశవాణి. హరి 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 ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. వారి సొంతూరు వెంకట రాఘవాపురం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడంతో చదువును 4వ తరగతి వరకే కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఏఎన్ఆర్. తను చదువుతున్న రోజుల్లోనే స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో స్త్రీ పాత్రతో పాటు తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చారు అక్కినేని. దీంతో ఏఎన్ఆర్లోని ప్రతిభని గమనించిన తల్లి, అన్న ఏఎన్ఆర్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత కుటుంబం జీవనోపాధి నిమిత్తం ఒక నాటక సంస్థలో చేరి కనకధార అనే నాటకంలో స్త్రీ పాత్రను పోషించారు ఏఎన్ఆర్. ఆ పాత్రకు తొలిసారిగా చిరు పారితోషికం తీసుకున్నారు. ఆ రోజుల్లో నాటక సంస్థలు మగవాళ్లతోనే స్త్రీ పాత్రలను ఎక్కువగా వేయించేవాళ్లు. అలా ఏఎన్ఆర్ నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి ఆ పాత్రలతో తొలినాళ్లలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. నాగేశ్వరరావు తన పాత్రలకు తానే పాటలు పద్యాలు పాడి నృత్యం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా నాటకాలు ప్రదర్శించి 9.5 సంవత్సరాల పాటు నాటకరంగానికి పరిమితమయ్యారు అక్కినేని. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో తన 16వ ఏట
ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రను చేసిన ఆయన 1944లో వచ్చిన సీతారామ జననంతో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్రను పోషించి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం ఇలా వరుసగా జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఎన్ఆర్కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు బాలరాజు, కీలుగుర్రం. ఈ 2 చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించాయి. ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి 100 రోజులు ఆడిన తొలి చిత్రం బాలరాజు. నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే. వింటే. భలే. ఎవరి పిల్లవు? ఏ ఎందుకు? నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ మీ ఇల్లు ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది. అమ్మయ్యో, అయితే నేను వాయించను. భయం లేదులే. నీకే. మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్లకు దక్కని. 1948లో వచ్చిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. నాటకాల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల ఏఎన్ఆర్ స్త్రీ గొంతునే అనుకరిస్తూ పాటలు పద్యాలు పాడిన ఆయన బాలరాజు చిత్రం నాటికి గొంతులో మార్పులు వచ్చాయి. తన గొంతులో మార్పులు రావడానికి ఆయన ఎన్నో సాధనలు చేశారు. ఈ చిత్రంలో చెలియా కనరావా అనే పాటను మొదట ఏఎన్ఆర్తో పాడించారు. అయితే ఆ పాట తన గళంలో అంత బాగా లేదని ఘంటసాల గారితో పాడించమని చెప్పారు ఏఎన్ఆర్. దీంతో ఇదే పాటను ఘంటసాల గారితో పాడించారు. ఈ సినిమా తర్వాత ఏఎన్ఆర్ తనని తాను మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలను అద్వితీయంగా పోషించారు. బాలరాజు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్ని నటశిఖరానికి చేర్చిన సూపర్ హిట్ చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవలను ప్రముఖ రచయిత, నిర్మాత చక్రపాణి గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు. తెలుగులో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి నవలా చిత్రం దేవదాసు. ఏఎన్ఆర్ని భగ్నప్రేమికుడి పాత్రకు తీసుకున్నప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది ఆ పాత్రకు ఏఎన్ఆర్ సరిపోరని, న్యాయం చేయలేరని విమర్శలు చేశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ పాత్ర కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా. తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది వారు, అయిపోయింది. ఈ చిత్రం కోసం ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా అర్ధరాత్రి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సూచించడం జరిగింది. అలా దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు అనే కంటే జీవించారు అని చెప్పాలి. దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటనను చూసిన విమర్శకులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్నో దేవదాసు చిత్రాలు వచ్చినా ఏఎన్ఆర్ దేవదాసు ప్రేక్షకుల మదిలో మరపురాని చిత్రరాజంగా నిలిచింది.
जग में माया బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా ఈ వింతేనయ్యా దేవదాసు చిత్రం తర్వాత ఏఎన్ఆర్కి విషాద పాత్రలు సీరియస్ పాత్రలు రాసాగాయి. దీంతో ఏఎన్ఆర్ తన నటనలో వైవిధ్యం చూపించాలని మిస్సమ్మ చిత్రంలో సరదాగా సాగే హాస్యపాత్ర గురించి చక్రపాణి ద్వారా తెలుసుకుని ఆ పాత్రను చేయడానికి స్వయంగా తానే చక్రపాణి గారి దగ్గరికి వెళ్లి ఆ పాత్రను చేస్తానని ఒప్పుకున్నారు. దాంతో చక్రపాణి గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో, మరి నువ్వు ఇలాంటి పాత్రను చేస్తావా అన్నారట. దాంతో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తన పాత్రను తాను చేస్తారు, నా పాత్రను నేను చేస్తాను అనగానే ఆ పాత్రకు ఏఎన్ఆర్ని ఓకే చేశారు చక్రపాణి. ఈ విషయం తెలిసిన వారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో, ఏఎన్ఆర్ అలాంటి పాత్రను పోషించడం ఏమిటి అని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ఆ పాత్రను అద్వితీయంగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఏఎన్ఆర్. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఇదే తరహా పాత్రను చక్రపాణి, ప్రేమించి చూడు చిత్రాల్లో చేశారు ఏఎన్ఆర్. ఎంతసేపు మీరు వచ్చి ఇప్పుడే రండి, లోపలికి రండి. వద్దులేండి, ఈత మీ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పింది, ఈ మాట కూడా చెప్పింది. మీ సంగతి అంతా చెప్పింది. ఇవి మీకోసం వచ్చారు. మీరండి, నేను పాఠం చెప్తాను. రండి. అదే పర్వాలేదు, నాకేం దెబ్బ తగలేదు. ఇప్పుడు వద్దులేండి, వాళ్ళ పాట అయ్యేదాకా అక్కడ ఉండి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్ది ప్రత్యేక స్థానం. తను ఎంచుకున్న పాత్రలను అద్భుతంగా పోషించడం, సన్నివేశాన్ని రసభరితం చేయడం ఆయన ప్రత్యేకత. జానపద, పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాలు కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఏఎన్ఆర్ గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్. చెడ్డదారిలో తిరిగాని నీ చెంపదెబ్బలే తిన్నాని, చెడ్డదారిలో తిరిగాని నీ చెంపదెబ్బలే తిన్నాని, మంచి మాట నీ నోట వినాలని ఓహో రాధా
ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే బులి బులి ఎర్రని బుగ్గల దాన చెంపకు చాలెడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. ఏఎన్ఆర్ సినీ జీవితంలో మరపురాని ఏడాది 1955. ఈ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. మిస్సమ్మ చిత్రంలో హాస్యభరితమైన పాత్రను చాలా చక్కగా పోషించిన ఆయన అర్ధాంగిలో పిచ్చివానిగా నటించి మెప్పించారు. రానుగా రాను తెల్లవా ఆడుకుంటా బుజ్జమ్మ బుజ్జి నానమ్మలాలి లాలమ్మలాలి బుజ్జమ్మ బుజ్జి నానమ్మలాలి కుక్కలమ్మ కుక్కలు బుజ్జమ్మ. అనార్కలిలో అమర ప్రేమికుడు సలీంగా ఆకట్టుకున్నారు. ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కూరగాయలు పూలు కోసుకోవచ్చు. నువ్వు చాలా మంచివాడు సిపాయి. నిన్ను మన్నించానేనా? ఈ అమాయకత్వానికి ఆకర్షణకు నేనే కాదు, చక్రవర్తి కూడా తల్లబడిపోతాడు. సంతానం, వదిన వంటి చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పాత్రలను చాలా హుందాగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇదే ఏడాది దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని నిర్మిస్తూ ఏఎన్ఆర్ని హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో చెల్లిని అమితంగా ప్రేమించే అన్నపాత్రలో జీవించారు ఏఎన్ఆర్. ఇప్పుడు కాదురండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోకియో. ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుందిలేండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి. అలాగే అభ్యుదయ భావాలున్న చిత్రాల్లో కూడా ఏఎన్ఆర్ చక్కగా నటించి మెప్పించారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే రోజులు మారాయి. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటూ పెద్దవారికి కనువిప్పు కలిగించే పాత్రలో అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్. హైదరాబాదులో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. అందుకే ఏఎన్ఆర్ కూడా 1955వ సంవత్సరాన్ని తన సినీ జీవితంలో మరపురాని ఏడాది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. మమ్మల్నే కాదు, పంచి అడిగిన పేద రైతులు అందరినీ ఇట్లాగే మోసం చేస్తున్నారు. బీఫరాలని అయితే సాగరైపోయారా లేకపోతే పోలైపోయారా ఉన్నాయని పొంచి ఆ పంచినే వీళ్ళు కవుళ్ళకి చేయించుకుంటున్నారు. వీళ్ళు చేసే అన్యాయానికి ఇంకా ఏం చెప్పమంటారు? ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదనరావు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ సంస్థలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్ఏ హీరో. ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించడానికి కారణం అన్నపూర్ణ సంస్థ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే దుక్కిపాటి మధుసూదనరావుని ఏఎన్ఆర్ తన గాడ్ ఫాదర్గా చెప్పుకుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తోడికోడళ్ళు, మాంగళ్య బలం, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, ఆత్మగౌరవం, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్ర బంధం వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఒక్కో చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన పాత్ర, ఆయన అద్భుతమైన నటన, ఆ చిత్రాల్లోని ప్రతి పాట ఒక్కో ఆణిముత్యమై నిలిచాయి. అనుబంధమాయి అపురూపమైన అనురాగమాయి ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగింది నాలో వెలిగింది నాలో వెలిగింది. ఇక 60వ దశకంలో నవలాధారిత చిత్రాలను ఎక్కువగా నిర్మించిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. అందుకే అవి ఇప్పటికీ మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును నెలకొల్పిన తర్వాత తొలి నంది అవార్డు అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో కూడా ఏఎన్ఆర్.
అదేవిధంగా ద్విపాత్రాభినయం పాత్రలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఏఎన్ఆర్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానోజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెనుదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచనతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఆ తర్వాత 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఏఎన్ఆర్కే దక్కింది. అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని, పోనీ ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని ఘోష పెడుతున్నారు. ఇవన్నీ బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా? షలాయ్? మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఏఎన్ఆర్ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఏఎన్ఆర్ నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇదే. ప్రధాన పాత్ర ఎన్టీఆర్దే అయినా టైటిల్స్లో ఏఎన్ఆర్ పేరే మొదట కనబడుతుంది. ఈ చిత్రంలో పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ మొదటి సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తమ్ముడిగా, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా ఏఎన్ఆర్ నటన మరువలేనిది. ఆ తర్వాత వచ్చిన నిరుపేదలు, పరివర్తన, తోడికోడళ్ళు, రోజులు మారాయి, పూలరంగడు, పల్లెటూరి బావ, నమ్మిన బంటు, మూగ మనసులు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు ఏఎన్ఆర్. తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా, తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా, కండలు కరగగ కష్టం చేసి తలవంచక జీవించుమురా, పూల రంగడిగా వెలుగుమురా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా, ముందుకు పదరా. 1960లో విడుదలైన నమ్మినబంటు చిత్రం స్పెయిన్లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వీటి తర్వాత వచ్చిన దసరా బుల్లోడు 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తెరంగేట్రం చేసే నాటికి ఏఎన్ఆర్కి నటుడుగా మంచి గుర్తింపు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అందం, ఆహార్యం, వాక్చాతుర్యం చూసిన ఏఎన్ఆర్ కొంచెం కలవరం చెందినా సినీ పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఇద్దరూ వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారిద్దరూ సినీ పరిశ్రమలో అన్నదమ్ముల వలె మెలిగారు. ఇద్దరు కలిసి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ఆ చిత్రాలను విజయపథం వైపు నడిపించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కళామ తల్లి ముద్దుబిడ్డలుగా అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టారు. వద్దు మహాప్రభు, వద్దు. దాన్ని అలా ఉండనివ్వండి. అది పోతే నా తలే పోతుంది. ఏమిటి వేసిన రామకృష్ణ? ఏం చెయ్యను ప్రభు. ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాటం. కానీ నా ఇల్లాలు రానిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్ధాంగినైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్ళీ రాయలవారు ఏ మరణదండన విధిస్తారో. వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళ వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నవ్వకుండా, ఇటు మీరు నా తల తీయకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను. వీరిద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం ఎప్పటికీ ఒక క్లాసిక్ అయితే, మాయాబజార్ చిత్రం ఒక అపూర్వ కళాఖండం. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, ఆ ముసి ముసి నవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే. రుసరుసలాడుతూ విసిరిన వాల్జడ వలపు పాశమని వెదరితిలే. మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే. తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే. నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే. అలాగే భూకైలాస్, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, గుండమ్మ కథ సినిమాల్లో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి వారి విశ్వరూపం చూపించారు. భూకైలాస్ సినిమాలో ఏఎన్ఆర్ నారదుడిగా, ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా నటించిన తీరు అపూర్వం. తాత, అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు వెడుతున్నావు? తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా. ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను. పైగా అజన్మ బ్రహ్మచారిని. ఆశలకు అసూయలకు తావే లేదు. సంకోచంగా చెప్పు. తాత చెప్పమంటావా? అలాగే మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడైతే ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, అర్జునుడిగా నటించి ఎలాంటి పాత్రకైనా ఏఎన్ఆర్ తగును అని నిరూపించారు. అర్జునుడి పాత్రలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్కి ధీటుగా నటించారు. కృష్ణ, నీ వర్గము తెలియకే. వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని ఎరుగనే ఎరుగనే నీ చరిత్ర. నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టుబెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యుని తాకలేదు. అయిన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము. ఈ చిత్రాల తర్వాత కొన్ని సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఎన్టీఆర్ కొన్ని పాత్రలను చేయమన్నప్పుడు ఏఎన్ఆర్ ఆ పాత్రలకు తను తగను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. చాణక్యుని పరీక్ష ఏమనుకున్నావురా? మంచి చెడ్డలు ఆలోచించక గురువాక్యమును పరిపాలించగల స్థిరచిత్తుడే దేశమును ధర్మమును రక్షించగలడురా. చంద్రగుప్త, నాకు కావలసినది నీ వంటి ధీరుడేరా. సారంగరవా, గ్రహించితివా? నీ నిత్యుడు నిష్ఠుర కార్యనిర్వహణకై పుట్టినాడు. నీవు విశ్వాసంతో సేవకై పుట్టినావు. విచారించకురా. తెగింపు తక్కువైనా భయభక్తులు కలవాడవు. నీవు అక్కరకు వస్తావులేరా. ఏఎన్ఆర్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి నవలా చిత్రాలు. తెలుగునాట తొలి నవలా నాయకుడు అనిపించుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. బెంగాలీ భాష నుంచి అనువాదమైన నవలల దగ్గర నుంచి తెలుగు రచయితలు రాసిన నవలా కథలు కూడా గొప్ప ఘన విజయం సాధించాయి. శరత్చంద్ర చటర్జీ రాసిన పాత్రలను అత్యధికంగా ధరించిన నటులు ఏఎన్ఆర్. అందుకే నవలా నాయకుడు అనగానే టక్కున ఏఎన్ఆర్ఏ గుర్తుకు వస్తారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నవలా చిత్రం, ఏఎన్ఆర్ నట జీవితాన్ని మలుపుదిప్పిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడలు కూడా శరత్చంద్ర నవల ఆధారంగా నిర్మించిందే అయినా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. అలాగే 1961లో భరణి సంస్థ నిర్మించిన బాటసారి కూడా పూర్తిస్థాయి నవలా చిత్రం. ఆయనకు ఇష్టమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే సంవత్సరం వచ్చిన మరో నవలా చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం అందమైన అనుబంధాల బాణి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ డాక్టర్గా, అన్నగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రాల తర్వాత అనేక నవలాధారిత చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడు కరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నటన, ఆహార్యం, క్రమశిక్షణల సమాహారం ఏఎన్ఆర్. అందుకే ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానిగా మారి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా మహిళాధరణ ఉన్న నటులు ఏఎన్ఆర్. అందుకే అమర ప్రేమికుడిగా ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి తన జీవితంలో నుంచి తొలగిపోయే పాత్రలను అద్భుతంగా పోషించారు ఏఎన్ఆర్. లైలా మజ్ను, అనార్కలి, మూగ మనసులు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు ఆయనలోని ప్రేమికుణ్ణి అద్భుతంగా ఆవిష్కరించాయి. 1964లో వచ్చిన మూగ మనసులు సినిమా ఒక పూర్వజన్మ స్మృతి కథ. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎన్నో. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఒక కిరీటం. గోపి పాత్రలో మూగ ప్రేమకు భాష చెప్పిన ఏఎన్ఆర్ నటన. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాటలో ఏఎన్ఆర్ కాసేపు శివుడిగా కనిపిస్తారు. మళ్లీ ఆ పాత్రను ఏఎన్ఆర్ ఎప్పుడూ పోషించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏఎన్ఆర్ అగ్రనటుడు అని కూడా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు. అమ్మాయి గారు మీరు ఎట్టి బట్టలు బాగున్నానా? బాగున్నావురా? ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. కొన్ని సినిమాలు తరాలు మారినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ని తిరగరాసిన చిత్రం ప్రేమనగర్. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటనాభినయం మాటల్లో చెప్పలేనిది. ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి సినీ ప్రేమికుల హృదయాల్లో, ఏఎన్ఆర్ అభిమానుల మదిలో ఇప్పటికీ ఒక మరపురాని చిత్రంగా నిలిచింది ప్రేమనగర్. తెలుగు నవలా చిత్రాల్లో ప్రేమనగర్కి సముచిత స్థానం ఉంది. ఏఎన్ఆర్ ఉంటే ఏ నవలా చిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమనగర్ సినిమా ఒక ప్రామాణికం. ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆనాడు శపించాయి, మాలాగే నీ హృదయం కూడా ముక్కలగుగాక. అదే జరిగింది. బాటిల్స్ కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ. ప్రేమనగర్ చిత్రం కంటే ముందు 1971లో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘన విజయం సాధించి సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సినీ కెరీర్లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమకథా చిత్రంలో ఆయన నటన, ఆయన చేసిన డ్యాన్స్, ఆయన ధరించిన పంచెకట్టు, ఆయన వస్త్రధారణ, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ మార్కుగా నిలిచాయి. అప్పట్లో చాలామంది యువకులు ఆయన స్టైల్ని అనుకరించడం జరిగింది. అలాగే ఈ రెండు చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక రికార్డు క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఆ పాటలు మళ్లీ మళ్లీ వినడానికి థియేటర్స్ బయట నిలబడి వినేవారు. ఈ చిత్రాల తర్వాత ఏఎన్ఆర్, వాణిశ్రీ హిట్ పేరుగా నిలిచారు. 1971 నుంచి 76లో వచ్చిన సెక్రటరీ దాకా ఏఎన్ఆర్, వాణిశ్రీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి, చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి, చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. ఊసులంటి
గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల సెక్రటరీ. ఏఎన్ఆర్ సినీ కెరీర్లో సెక్రటరీది ఒక ప్రత్యేక స్థానం. అందుకే నవలా నాయకుడు అంటే ఏఎన్ఆర్కే ప్రథమ స్థానం. ఏఎన్ఆర్కి హీరోగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుండి మహిళా ప్రేక్షకుల ఆధారాభిమానాలు ఎక్కువ. 1960 నుండి 1980 దశకం వరకు ఇద్దరు హీరోయిన్స్తో ప్రేమ, పెళ్లి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడంలో ఏఎన్ఆర్ది ఒక ప్రత్యేక ముద్ర. అలాంటి చిత్రాలతో తన రేంజ్ని, ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు ఏఎన్ఆర్. 1960వ దశకంలో ఎక్కువ జనాదరణ జంటగా, హిట్ పెయిర్గా ఏఎన్ఆర్, సావిత్రి నిలిచారు. ఏఎన్ఆర్ సరసన కథానాయిక ఎవరైనా సరే వారితో కెమిస్ట్రీ బాగా పండించేవారు. అది హుషారు పాటైనా, టీజింగ్ సాంగ్ అయినా, విషాద గీతమైనా, విరహ గీతమైనా తనదైన శైలిలో పలికించడం ఏఎన్ఆర్ ప్రత్యేకత. గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ, ఏల ఇట్టుల చిల్తిల్తువే టొమాటో, అతివలిద్దరి మధ్య నాగతిని గనుమా. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. ఒకరు సత్యభామ, ఒకరేమో రుక్మిణి, మధ్య నలిగినాడు మాధవుండు. ఇద్దరతివలున్న ఇరకాటమేనయా, విశ్వదాభిరామ వినురవేమా. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. మరపురాని పాత్రలను పోషించి వెండితెరను మురిపించారు అక్కినేని. మహాకవుల పాత్రలను పోషించి ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం బహు సాహసం. అలాంటి పాత్రలను ఏఎన్ఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకొని అద్భుతంగా పోషించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. మండనం చేసి పదపల్లవముదారం జ్వలతుమయి దారును మదన కథనానలు హరతు తదుపాహిత వికారం. ఇదంతా నవనీత చోద్య లీలా వినోదమే. అవును బ్రహ్మ, నా ఆకారంతో వేయించేసి పాట పూర్తి చేసి వెళ్ళాడు. జ్ఞానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ పుణ్యరాజు. అద ఆ దివ్య ప్రసాదం ఆరగిస్తాం. స్వతహాగా దైవాన్ని అంతగా విశ్వసించని ఏఎన్ఆర్ వెండితెరపై మహాభక్తునిగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పలికించే హావభావాలు, ఆయనకు మాత్రమే సాధ్యమైన నటన, కరుణరస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైంది. నేను నీ దర్శనానికి అర్హుడి కాను. ఏళ్ల తరబడి నీ దర్శనం కోసం కాచుకున్నాను, పరితపిస్తున్నాను. నీ పాదాల ముందు పడిగాపులు కాస్తున్నాను. నీవు తప్ప వేరే తలంపు లేకుండా బ్రతుకుతున్నాను. నా ఇంటికి వచ్చి నాకింటి సేవలు చేసి ఒక్కసారి నీ మంగళకర విగ్రహాన్ని చూసి అవకాశం లేకుండా చేస్తావా? నన్ను ఇంత మోసం చేస్తావా? ఏఎన్ఆర్ ఎన్నో నిర్మాణ సంస్థల్లో నటుడిగా అనేక ఉన్నతమైన చిత్రాలు చేసినా ఆయన సినిమాలను నిర్మించాలని ఆలోచన చేసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని కలుపుకొని చక్రవర్తి చిత్రం పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1968లో సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ న్యాయమూర్తి పాత్రను పోషించారు. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రానికి బంగారు నంది లభించింది. ఆ తర్వాత మరో ప్రపంచం సినిమా నిర్మిస్తే అది కాస్త పరాజయం చెందడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నారు ఏఎన్ఆర్, ఆదుర్తి.
సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిన నటులు ఏఎన్ఆర్, కథానాయకుడిగా విరాజిల్లిన కళామ తల్లి ముద్దుబిడ్డ. నాటకరంగం నుంచి వచ్చి నటుడిగా ఎన్నో పాత్రలను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పాత్రలతో ఆయన జీవించారు. ఏఎన్ఆర్ అనగానే ఎక్కువగా సాంఘిక చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రాల్లో ఆయన నటనాభినయం ఎప్పటికీ మరువలేనిది. 1980-90 దశకాల్లో కూడా ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. కొన్ని చిత్రాలు శతదినోత్సవంతో పాటు ద్విశత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1980వ దశకంలో వచ్చిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం చిత్రాలు ఆయనలోని మరొక నటుడిని ఆవిష్కరించాయి. 1981లో వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో మరపురాని ప్రేమ కథా చిత్రం. ఆ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే పాత్రలో ట్రాజెడీ కింగ్గా ఆయన జీవించిన తీరు అనన్య సామాన్యం. తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు ఏఎన్ఆర్. నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను. దేవి నన్ను అర్థం చేసుకుందని ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని మొక్కలైపోయి ఉంటుందో కూడా నాకు తెలుసు. చేయండి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకెవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అపూర్వమైన రికార్డు సాధించింది. విడుదలైన అన్ని థియేటర్స్లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. చిన్న కేంద్రాల్లో కూడా విజయభేరి మోగించింది ప్రేమాభిషేకం. కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 365 రోజులకు పైగా ప్రదర్శించబడి అప్పట్లో ఒక రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది. జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు. ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. మేఘ సందేశం చిత్రంలో కొంచెం వైవిధ్యంగా ఉండే పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలో పాటలన్నీ ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచాయి. దాసరి నారాయణరావు ఏఎన్ఆర్ కాంబినేషన్లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. ఏఎన్ఆర్ నట జీవితం చాలా ఏళ్లు కొనసాగింది. అయితే ఆయన మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. వయసు పైబడిన తర్వాత తనకి తగ్గ పాత్రలను ఎంచుకొని ఆ పాత్రలను చాలా హుందాగా పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. మలిదశలో ఎన్నో పాత్రలను అద్వితీయంగా పోషించిన ఏఎన్ఆర్ కుటుంబ కథా చిత్రాల్లో తండ్రిగా, తాతగా, అలాగే ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. అవునులే, కత్తులు పెట్టి కోయడమే వృత్తి కదు మీ నాన్నకి. ఇక్కడ మా గుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న. అలాగే శ్రీరామదాసులో కబీర్ దాస్గా ఆకట్టుకున్న ఆయన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా జీవించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో జీవించి మెప్పించారు ఏఎన్ఆర్. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవడు ముసలోడా? ఇదిగో, ప్రతివాడు ముసలోడు అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలోడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. యూత్ అంటే యూత్. ఇదిగో, అసలు యూత్ అంటే ఏంటో నీకు తెలుసా? యూత్ లో నేనేం చేశాను, ఏ గోల చేశాను, ఏ రొమాన్స్ చేశానో నీకు తెలుసా? ఇదిగో, దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నీలాగా తాగితే తొందరగా ముసలాడు అయిపోతావు.
చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన వారికి, ప్రజ్ఞా ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన పేరిట నేషనల్ అవార్డును అందించడం జరిగింది. ఏఎన్ఆర్ మరణించిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. నటుడిగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనకు చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకు, ఫిలింఫేర్ అవార్డులు, కళాప్రపూర్ణ నుంచి కాళిదాస్ సన్మాన్ వరకు, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్నీ ఆయన్ని వరించాయి. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటులు ఏఎన్ఆర్ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏఎన్ఆర్కి దక్కినన్ని సన్మానాలు ఏ సినీ ప్రముఖుడికి లభించలేదు. అది ఏఎన్ఆర్కి ఉన్న ప్రత్యేకత. భారత తపాలా శాఖ ఆయన జ్ఞాపికగా ఒక తపాలా కవర్ను విడుదల చేసింది. చెల్లెలి పసుపు కుంకాలనే సిరాగా మార్చి, ఆమె వైధవ్యాన్నే తెల్ల కాగితంగా మార్చి, బావమరిదికి ఉరిశిక్ష విధించిన నేను ఈనాడు కేవలం ఒక న్యాయవాదిగా మారి ఊరిలో నిలబడ్డ ఈ సత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను. తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఏఎన్ఆర్ 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నటసామ్రాట్. అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్లో ఆయన నటన మరువలేనిది. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, జప్పులు రాజ్యమేనే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. నటనకే కొత్త భాష్యం చెప్పిన నటులు ఏఎన్ఆర్. నాటకరంగం నుంచి సినీ రంగానికి వచ్చిన కళాకారుడిగా ఆయన లిఖించిన చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఎన్నెన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం, ఎంతటి నటనా వైదుష్యం. జానపద చిత్రాల్లో జీవించి పౌరాణిక చిత్రాలతో ప్రేక్షకులను పరవశింపజేసి నవలా నాయకునిగా రాణించి అల్లరి ప్రేమికుడిగా తన చిలిపి చేష్టలతో అలరించినా, సాంఘిక చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, మహాభక్తునిగా తత్వసారాన్ని రంగరించినా అది ఆయనకే చెల్లింది. వయసు పైబడిన తర్వాత కుటుంబ పెద్దగా వెండితెరకు నిండుతనం తెచ్చినా అది ఆయనకే చెల్లింది. అందుకే ఆయన అభినయ సముద్రంలో ఒక ఆణిముత్యం. తుది శ్వాస వరకు నటించి అరుదైన చరిత్రను లిఖించిన ఘనాపాటి. వారు మన మధ్యన లేకపోయినా వారి చిత్రాల ద్వారా అమరజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఎప్పటికీ చిరస్మరణీయులు. మీరింతవరకు
అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణరవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.